హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేలెపిక్. మనం మహాభారతం జర్నీని కంటిన్యూ చేద్దాము. ఈరోజు వీడియోలో మనము 3 కథలను అయితే చూస్తాం అనమాట. 3 అంటున్నాను కానీ అందులో 2 చాలా చిన్నవి. రెండో కథకి కంటిన్యూషన్ మూడో కథ. ఇక్కడ జస్ట్ 3గా డివైడ్ చేశారు. ఏవేవి అంటే దేవదానవ యుద్ధం, మరియు కద్రు వినతల దివ్యాశ్వ సందర్శనము, గరుత్మంతుని జననం. ఈ 3 కథలు అయితే ఈరోజు చూస్తున్నాం అనమాట. ఫస్ట్ మనం లాస్ట్ వీడియోలో అయితే అమృతం ఎలా వచ్చిందనేది మనము లాస్ట్ వీడియోలో చూసాం అనమాట. అంటే అదే సముద్ర మదనం గురించి అదే చూసాం మనము. దాని కంటిన్యూషన్ అనమాట ఇది దేవదానవ యుద్ధం. ఏంటి దేవదానవ యుద్ధం అంటే తెలిసిందే కదా. అమృతం అనేది మహావిష్ణువు మోహిని రూపంలో దానవుల దగ్గర నుంచి ఎంత గెలిచినా వాళ్ళు గెలుస్తారనమాట. ఆ యుద్ధంలో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆ యుద్ధంలో దానవులు గెలుస్తారు. దేవతలు దానవుల యుద్ధంలో అమృతం చేజిక్కించుకుంటారు. కానీ విష్ణువు మోహిని అవతారం ఎత్తి ఆ అమృతాన్ని తీసుకునేసి ఎట్లా దేవతలకు ఇచ్చాడు, రాహు యొక్క మరణం ఎలా జరిగింది, ఏం చేశారు, అవన్నీ లాస్ట్ వీడియోలో చూసాం అనమాట. దాని కంటిన్యూషన్ ఏమి అంటే అమృతము చేజారిపోయిందని దానవులకు అర్థమైందనమాట. అంటే రాక్షసులకి వాళ్ళందరికీ అర్థమైంది వాళ్ళ చేతిలో నుంచి జారిపోయిందని. అది తెలియగానే మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తారనమాట. దేవతలకి దానవులకి మధ్యలో యుద్ధం. హోరాహోరేగా యుద్ధం జరుగుతూ ఉంటే అది చూసినప్పుడు విష్ణువు ఏం చేస్తాడంటే తన మోహిని అవతారాన్ని విడిచిపెట్టి ఉగ్రరూపం దాల్చి అందరినీ సంహరిస్తూ ఉంటాడనమాట. ఎలా సంహరిస్తాడు మనకు తెలిసిందే కదా, విష్ణు చక్రం. ఆయన తన విష్ణు చక్రంతో సంహరిస్తూ ఉంటాడు. విష్ణువుతో పాటు నరుడు అనే అతను కూడా యుద్ధం చేస్తూ ఉంటాడు అనమాట. ఆయన ఎట్లా అంటే ఆయనకి చాలా చేతులు ఉన్నట్టుగా, అంటే మెయిన్గా ధనస్సును యూజ్ చేసి సంహరిస్తూ ఉంటారనమాట. ఇలా యుద్ధం జరుగుతూ ఉంటే యుద్ధంలో వాళ్ళిద్దరూ చేసిన సంహారానికి రాక్షసుల తలలు అంటల్లా చాలా కుప్పలు తెప్పలుగా పడిపోయి మళ్ళీ వాళ్ళ రక్తం జిగురుగా ఉంటుందని ఏదో రాశారనమాట. అంటే రక్తం కదా కొంచెం అలా ఉంటుంది అన్నట్టుగా రాశారు. రక్తం అంతా ఏర్లై పారుతూ ఉంటుంది. దీంతో దేవదాన యుద్ధం పార్ట్ అయిపోతుంది అనమాట. అంతే. ఈ దేవదాన యుద్ధం అయిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు అమృత సంరక్షణ చేయాలి కదా. అంటే అమృతం అక్కడే వదిలేయడానికి ఉండదు కాబట్టి అమృత సంరక్షణని ఇంద్రుడు సచీపతికి అప్పచెప్తాడనమాట. అమృతాన్ని కాపాడి సంరక్షణ గురించి సచీపతి మహామునికి ఇస్తాడనమాట. ఇది ఇలా ఉండగా మనకి నెక్స్ట్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. కద్రు వినతల దివ్యాశ్వ సందర్శనం. ఇక్కడ ఏమైందంటే కద్రు వినతల గురించి కూడా మనం లాస్ట్ వీడియోలో విన్నాం అనమాట. కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు వరం వల్ల వీళ్ళకి కద్రుకి నాగులు సంభవిస్తే వినతకి 2 గుడ్లు వచ్చి అదంతా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, దాని కంటిన్యూషన్ అనమాట. కద్రు వినతలు వెళ్తారనమాట ఎక్కడికి, సీ దగ్గరికి, ఓషన్ బెడ్ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఉచ్చైశ్రవం అన్నాం కదా, అదే సముద్ర మదనంలో ఉచ్చైశ్రవం బయటపడింది. అది ఇంద్రుడు తీసుకున్నామన్నాం కదా అశ్వము. ఆ అశ్వం ఏం చేస్తుందంటే అక్కడ అది విహరిస్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళిద్దరూ ఉచ్చైశ్రవం చాలా తెల్లగా ఉంటుంది, మొత్తం తెల్లగా ఉంటుంది. అది చూసి ఆశ్చర్యపోతారు కద్రు వినతలు. సరే ఆశ్చర్యపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అయిపోయింది, సాగరానికి చూడడానికి వెళ్ళారు, సైట్ సీయింగ్ అన్నట్టుగా అయిపోయింది, వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత కద్రు ఏం చెప్తుందంటే ఒక బెడ్ కడుతుందన్నమాట వినతతో. ఏమని అంటే ఆ ఉచ్చైశ్రవం తెల్లగా, అంటే ఎలా కడుతుంది అంటే చూడండి భలే తెలివిగా కడుతుంది అనమాట. ఆ ఉచ్చైశ్రవం గురించి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే కద్రు ఇలా ఉంటుంది, తెల్లని అశ్వము కానీ తన ఆ అశ్వం తోక మాత్రం నల్లగా ఉంది అన్నట్టుగా అలా పొగుడుతూ ఉన్నట్టు చెప్తే అప్పుడు వినత నవ్వుతూ కాదు, అశ్వం తోక కూడా తెల్లగానే ఉంది అంటుంది అనమాట. అది విన్న కద్రువ బెడ్ కడుతుంది. ఏమని, ఒకవేళ అశ్వం యొక్క తోక నల్లగా ఉంటే వినత తనకు దాస్యం చేయాలని, ఒకవేళ లేదు తెల్లగానే ఉంటే తాను వినతకి దాస్యం చేస్తా అని బెడ్ కడుతుంది అనమాట. సరే వాళ్ళు ఆ రోజు రాత్రికి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు.
ఇదిలా ఉండగా కద్రువ వచ్చి వెనక్కి వచ్చి వాళ్ళ పుత్రులు అంటే నాగకుమారులు ఉన్నారు వాళ్ళకి చెప్తుంది ఏమని, ఇలా తను ఒక బెడ్ కట్టుకున్నాము, మీరు వెంటనే వెళ్ళి ఆ ఉచ్చైశ్రవం తోక దగ్గర ఉండిపోయి దాన్ని నల్లగా కనిపించేట్లుగా చూడండి అని చెప్తుంది. అంటే నాగులకి అది ఒక పవర్ అనమాట. ఏ రూపంలోకైనా మారిపోగల పవర్. ఆ పవర్ యూజ్ చేసి తోక నల్లగా ఉండేట్టుగా చూడమని చెప్తుంది. అది విన్న పుత్రులు ఏం చేస్తారు, ఆ నాగులందరూ ఏం చెప్తారు, ఇది అన్యాయము, ఎంత ఇట్లా తప్పుగా బెట్ చేసి తనని మోసం చేసి నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అన్నట్టుగా క్వశ్చన్ చేస్తే కద్రు కోపం వచ్చి శపిస్తుంది అనమాట. ఏమని, అదే మీరు జనమేజయ మహారాజు నెక్స్ట్ ఫ్యూచర్లో హోమం చేస్తాడు, ఆ హోమంలో పడి అందరూ ఆహుతైపోరుగాక అన్నట్టుగా శపిస్తుంది అనమాట నాగకుమారులని. ఇది విని వాళ్ళందరూ భయపడతారు, బాధపడతారు. ఏంటి ఇది ఇలా, ఎవరైనా కానీ అమ్మైనా కూడా ఇలా అన్యాయమైన పని చేయమంటే మేము చెయ్యాలా అని బాధపడుతూ ఉంటారు అనమాట. అంతలో ఒక కర్కోటక నాగకుమారుడు అనమాట, తను ముందరకు వస్తాడు. సరే నేను తల్లి చెప్పిన పని నేను చేస్తాను అని. ఏం చేస్తారు పాపం, ఎంతైనా తల్లి కదా అన్నట్టుగా వస్తారు. సరే నెక్స్ట్ డే ఏమవుతుంది, కద్రు వినతలు వెళ్తారనమాట. సాగర దగ్గరికి వెళ్తే చూస్తే వినత ఆశ్చర్యపోతుంది. ఆశ్చర్యం అంటే అదే షాక్ గురవుతుంది అనమాట. మెయిన్గా ఏంటి తెల్లగా ఉండాలి కదా, తోక నల్లగా అయిపోయింది అని చెప్పి ఏమని షాక్లో ఉండగా కద్రువ చెప్తుంది, ఇక నుంచి నువ్వు నాకు దాసివి, నేను చెప్పిందల్లా చేయాలి అని. ఇంకా వినత ఏం చేస్తుంది, బెడ్ కట్టింది కదా, సరే అని చెప్పేసి తనకి దాస్యం చేస్తూ ఉంటుంది అనమాట. ఇలా దాస్యం చేస్తూ ఉండగా కొన్ని రోజులు గడిచిపోతాయి. అప్పుడు వినత దగ్గర ఉన్న రెండవ గుడ్డు పగులుతుంది. దాంట్లో నుంచి గరుత్మంతుడు వస్తాడు. ఇదే గరుత్మంతుడి జననం అనమాట. ఏమిటి అంటే గరుత్మంతుడు పెద్ద కాంతితో ఎంతో మనమంటాం కదా చరిస్మా అని, అవి చాలా గొప్పగా ఎంతో బాగా ఉంటాడనమాట. రావడమే బయట వచ్చి ఆ దగ్గరలోని ప్రదేశం అంతా కూడా తన రెక్కల పవర్ చూపించాలన్నట్టుగా మొత్తం అక్కడంతా తిరుగుతాడనమాట, ఎగురుతూ తిరుగుతాడు. అది చూసి అందరూ ఏమనుకుంటారంటే ఏంటి కాంతి, అగ్నిదేవుడు ఇలా మా పైకి ఎందుకు వస్తున్నాడు, ఏమైంది అని అగ్నిదేవుడిని స్తుతిస్తారనమాట. కొంచెం శాంతించండి, మా మీదకి ఇలా వచ్చేద్దండి అంటే చుట్టుపక్కల అంత కాంతి వస్తుంది అనమాట. అది ఆ స్తోత్రాలకి అగ్నిదేవుడు వచ్చి ఏం చెప్తాడంటే, ఇది నా తేజస్సు కాదు, గరుత్మంతుని తేజస్సు, నాకే కాదు సూర్యదేవునికి కూడా ధీటుగా ఉంటుంది తన తేజస్సు, మీరు తనని స్తుతించండి అనగా వాళ్ళందరూ గరుత్మంతుడిని అగ్ని మీద అంటే అగ్ని ఉన్న పదంతోనే అన్నట్టుగా స్తుతిస్తారనమాట. ఆ స్తుతికి గరుత్మంతుడు సంతోషించి తన తేజస్సును అంతా వెనక్కి తీసుకునేస్తాడు. అప్పుడు ఓకే అందరూ ప్రశాంతత పొందుతారనమాట. దీన్ని చూసిన కద్రువ కళ్ళల్లో నిప్పులు పోసుకునింది. అంటే చాలా కోపగించి చాలా అసూయ చెందుతుందన్నమాట, అంత పవర్ఫుల్గా ఉన్నాడు గరుత్మంతుడు అని. ఇది చూడలేక దీన్ని తట్టుకోలేక గరుత్మంతుడిని పిలిచి చెప్తుందన్నమాట, ఇప్పటి నుంచి నువ్వు నాగకుమారుల్ని నీ వీపు మీద తీసుకొని మొత్తం అన్ని ప్రాంతాలు తిరగాల, నువ్వు తిరిగి అన్నీ చూపించి తీసుకురావాలా, ఎందుకు అంటే మీ మాత నాకు దాసి కాబట్టి నువ్వు మా పుత్రులకు దాసి అన్నట్టు చెప్తుందనమాట. సరే ఇది తెలుసుకున్న గరుత్మంతుడు సరే అని చెప్పి నాగకుమారులను తీసుకొని మొత్తం ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాడు అనమాట. అన్ని ప్రదేశాలు వింత ప్రదేశాలు అన్నీ తిరుగుతూ ఉండగా లాస్ట్కి సూర్యదేవుని వైపు ప్రయాణం స్టార్ట్ చేస్తాడనమాట గరుత్మంతుడు. తన వేగానికి ఫుల్గా అంటే తొందరగా స్పీడ్గా సూర్యదేవుడికి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఆ వెళ్ళే సమయంలో ఏమవుతుందంటే ఆ ప్రెషర్కి ఆ కాంతికి సూర్యదేవుని కాంతికి ఈ నాగకుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మూర్ఛపోయి కింద పడిపోతారు, పైనుంచి తన వీప్ పైనుంచి కింద పడిపోతారు. ఇది గమనించిన నాగమాత ఏం చేస్తుందంటే గరుత్మంతుడి మీద మండిపడ్డం అంటే కోపగించుకుంటుంది అంతే. పాపం అంటే నాగమాత అంటే ఆ వాళ్ళందరికీ ఒక క్వీన్ లాగా అనమాట, నాగులకి అందరికీ క్వీను, తన వంశం వాళ్ళే కదా అని బాధపడుతుంది నాగమాత. సరే ఇది ఇలా ఉండగా నాగమాత సరే అని చెప్పి దేవేంద్రునికి
ప్రార్థన స్టార్ట్ చేస్తున్నట, ఇంద్రుడిని ప్రార్థించి ఇలా ఇలా జరిగింది, నాగులకు అందరికీ బాగా చూసుకుంటా అన్నట్టుగా, అంటే ప్రామిస్ ఉంది కదా అన్నట్టుగా ఇంద్రుడిని చెప్తే సరే అని చెప్పి ఇంద్రుడు ఆ నాగకుమారులందరి మీద చల్లని కాంతి పడే విధంగా చూస్తే ఆ కాంతికి వాళ్ళు మూర్ఛ నుంచి తేలుకొని బయటకు వస్తారనమాట. ఇది జరిగిన తర్వాత గరుత్మంతుడు తన మాత అయిన వినత దగ్గరకు వెళ్ళి అడుగుతాడనమాట, నేను నా ముక్కుతో శిబిరాలను పర్వతాలను అందరినీ చూర్ణం చేసేయగలను, నా బలానికి ఎవరు సాట్లేరు, అలాంటిది నేను ఎందుకు వీళ్ళకి ఊడిగం దాస్యం చేయాలి అని అడుగుతాడనమాట. అప్పుడు వినతాదేవి ఆ ఉచ్చైశ్రవం గురించి జరిగిన ఆ ఉచ్చైశ్రవం గురించి స్టోరీ అంతా చెప్తుంది గరుత్మంతుడికి. ఆ స్టోరీకి ముందు తన పెద్ద కుమారుడైన అనూరుడి గురించి, వాని శాపం గురించి, ఆ శాపం విముక్తి కావాలంటే గరుత్మంతుడి పైనే హోప్స్ పెట్టుకున్నాను అన్నట్టుగా అవన్నీ మొత్తం స్టోరీ అంతా నీట్గా గరుత్మంతుడికి చెప్తే సరే అని చెప్పేసి గరుత్మంతుడు ఒకరోజు కద్రువ కుమారులను అందరినీ ఒక చోటికి చేర్చి అడుగుతాడనమాట, మీకు ఏదైనా పెద్ద కోరిక ఉంటే నన్ను అడగండి, నేను ఏదైనా ఎవరి దగ్గర ఉన్నా, అమరుల దగ్గర ఉన్నా కూడా నేను వెళ్ళి వాళ్ళని ఓడించి మరీ మీకు తెచ్చిస్తాను అవి, కానీ ఆ కోరిక ఎలా ఉండాలంటే నా దాస్యం, నాది మా మాతది దాస్యం నుంచి విముక్తి జరగాలి, ఆ కోరిక నేను చేసిన తర్వాత అన్నట్టుగా చెప్తే వాళ్ళు నాగకుమారులందరూ చర్చించుకొని అమృత కలశం తీసుకురమ్మని చెప్తారనమాట, ఆజ్ఞిస్తారు. మాకు అమృత కలశం తెచ్చి మా చేతికి ఇచ్చిన వెంటనే మీ మాత నీ దాస్యము విముక్తి పొందుతావు, మీ మాత మరియు నీవు మీ దాస్యం నుంచి విముక్తి పొందుతావు అన్నట్టు చెప్తారు. సరే, ఈ మాట తెలుసుకున్నాక గరుత్మంతుడు ఎంతో సంతోషించి మొత్తం చుట్టూ తిరిగి ఎగిరి గంతులు వేసినట్టుగా, అంటే ఆ ఆనందంలో గట్టిగా అరుస్తూ సరే అన్నట్టుగా కొంతసేపటికి తేలుకొని తన మాత దగ్గరికి వెళ్ళి ఈ వృత్తాంతం అంతా చెప్తాడనమాట వినతాదేవికి. సరే, అప్పుడు వినతాదేవి ఏం చేస్తుందంటే ఆశీర్వదిస్తుంది. ఏమని, నువ్వు అమృత కలశం అపహారానికి వెళ్తున్నావు కదా, నీ రెక్కలకు వాయుదేవుడు, ముందు కళ్ళకు చంద్రుడు, శిరస్సుకు అగ్నిదేవుడు, శరీర కవచంగా కమలబాంధుడు ఉంటారు, నీ పనిని నువ్వు సాధించుకొని రావాలి అని ఆశీర్వదించి పంపిస్తుంది అనమాట. అప్పుడు గరుత్మంతుడు ఇలా అంటాడు, మాత నేను ఇలా ఈ పనికై వెళ్తున్నాను కదా, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను నా ఆకలి తీర్చుకొని ఫుల్ స్ట్రెంగ్త్తో నేను వెళ్ళి తీసుకురావాలనుకుంటున్నాను అంటే అప్పుడు వినతాదేవి చెప్తుంది అనమాట, సముద్రం మధ్యలో ఎంతోమంది నిషాదులు ఉన్నారు, అంటే నిషాదులు అంటే పాపం చేసి ఉన్నవాళ్ళు అనమాట, ఎక్కువ సిన్స్ చేసి ఉన్న వాళ్ళని నిషాదులు అని అంటారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఆరగించి నీ ఆకలి తీర్చుకో అని చెప్తుంది. అలానే ఇంకొకటి కూడా ఉపదేశం ఇస్తుంది, ఏంటి అంటే నువ్వు ఏం చేసినా కూడా బ్రాహ్మణులు అనే వాళ్ళకి అపాయం మాత్రం ఎప్పుడూ తలపెట్టద్దు అని చెప్తుంది. అప్పుడు గరుత్మంతుడు అడుగుతాడు, బ్రాహ్మణులు అంటే ఎవరమ్మా, ఎట్లా నేను కనుక్కోవడం అని అడిగితే అప్పుడు చెప్తుంది, వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళు బగబగమండే కాంతిలాగా ఉంటారనమాట, మనము వాళ్ళని శత్రువులాగా చూస్తే వాళ్ళు అగ్నిహోత్రులే మన మీద విజృంభిస్తారు, అదే మనము వాళ్ళని ప్రార్థించినామంటే శాంతియుతులే మన కోరికల్ని తీర్చడానికి ట్రై చేస్తారు, అంటే మన కోరికలకి నెరవేరుస్తారు అన్నట్టు చెప్తుంది అనమాట బ్రాహ్మణుల గురించి. సరే, ఇది తెలుసుకున్న గరుత్మంతుడు సాగరం దగ్గరికి వెళ్ళి నిషాదులందరినీ మింగేస్తాడు. అలా మింగేసి బయట వస్తే కొంతసేపటికి తన కంఠంలో ఇచ్చింగ్ అన్నట్టుగా, అంటే ఒక రకమైన ఇది అన్నమాట, అంటే ఏదో కాలుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు గరుత్మంతుడికి అర్థమై చెప్తాడనమాట, ఓ బ్రాహ్మణదేవ, నీవు చాలా పుణ్యవంతుడివి, నిన్ను అన్నది నా ఉద్దేశం కాదు, తక్షణం మీరు బయటికి రండి అని చెప్తాడనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అంటాడు, నేను ఎలా బయటికి రాగలను, నా సతీమణి ఒక నిషాది, మా సతీమణి లేకుండా నేను బయటికి రాలేను కదా అంటే అప్పుడు గరుత్మంతుడు అంటాడు, బ్రాహ్మణులతో మనము ఇది ఫ్రెండ్షిప్ కానీ అలా ఏది చేసిన రిలేషన్షిప్ ఉంటే మనం ఆటోమేటిక్గా మన సిన్స్ మన పాపాలు అనేవి తొలగిపోయి మనము బయటపడతాము అన్నట్టు చెప్తాడు అన్నమాట గరుత్మంతుడు. అలా నిషాదులను ఆరగించి మళ్ళీ వెనక్కి వస్తాడు. ఎక్కడికి?
ఈసారి తన తండ్రి అయిన కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్తాడనమాట. కశ్యప ప్రజాపతి ఎక్కడ ఉంటాడంటే గంధమాదన పర్వతం మీద ఆయన ధ్యానంలో ఉంటాడు. అందుకని గరుత్మంతుడు తన తండ్రి వద్దకు వచ్చి ఇలా ఏం జరిగింది వృత్తాంతం మొత్తం చెప్పి ఎందుకు వచ్చినాడు అంటే ఇప్పుడు తనకి గరుత్మంతుడికి సగం తీరింది, ఇంకా ఆకలిగానే ఉంది. అందుకు తన తండ్రిని కలిసి ఏదన్నా ఉపాయం ఉంటే చెప్పమని అడిగితే అప్పుడు తన తండ్రి చెప్తాడనమాట. పూర్వం విభానుడు సుప్రీతుడు అని అన్నదమ్ములు ఉండేవాళ్ళంట. అక్కడ ఏమవుతుందంటే ఆ విభానుడు అనేవాడు పెద్దవాడు, సుప్రీతుడు చిన్నవాడు అనమాట. సుప్రీతుడు తన అన్నను ఆస్తి విభజన చేయమని అడుగుతాడనమాట. ఇది విన్న విభానుడు ఏం చెప్తాడంటే ఆస్తి పంపకాల వల్లే అందరికీ గొడవలు జరుగుతున్నాయి. ఒకసారి ఆస్తి పంపకాలు అయిపోయిన తర్వాత అన్నదమ్ములు కూడా కలిసి ఉండరు, అసలు వాళ్ళు ఒకరికొకరు తెలియనట్టుగా ఉంటారు అన్నట్టుగా అని చెప్పి సుప్రీతుడిని నువ్వు పెద్ద ఏనుగు అయిపోదు కాక అని చెప్పి శపిస్తాడనమాట. ఇది విన్న సుప్రీతుడు వెంటనే రివర్సు విభానుడిని నువ్వు పెద్ద తాబేలు అయిపోవు కాక అని శపిస్తాడనమాట. ఇలా వాళ్ళు శాపగ్రస్తులయ్యి అక్కడ ఉంటారనమాట. ఆ ఇద్దరిని ఆరగించి తన ఆకలి తీర్చుకోమని కశ్యప ప్రజాపతి గరుత్మంతునికి సలహా ఇస్తాడు. ఇంకా ఏం చెప్తాడంటే ఆ పూర్వ వైరం వల్ల ఇప్పటికి కూడా ఆ ఏనుగు తాబేలు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు అని చెప్తాడనమాట. ఇది విని గరుత్మంతుడు అటు ప్రయాణం అవుతాడు. అటు ప్రయాణమై అక్కడికి దగ్గరలోకి చేరుకున్నాక ఆ సరోవరం దగ్గరలో ఏనుగు తాబేలును చూసి ఒక్కొక్క కాలుతో ఒక్కొక్కరిని అన్నట్టుగా 2 కాళ్ళతో ఒకటి తాబేలును ఒకటి ఏనుగుని పట్టుకొని అలా ఎగిరి పైకి వెళ్ళిపోతాడనమాట. అలా ఎగిరిపోయి పోతూ ఉంటాడు. ఎందుకు ఎక్కడ ఒక చోట కూర్చొని ఆరగించాలి కదా, ఎక్కడ అని చూస్తూ ఉంటాడనమాట. అక్కడ ఏమవుతుందంటే అలంబ తీర్థ ప్రాంతం దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ రోహణ అనే సమున్నత పాదపం అంటే ఒక చెట్టు అనుకోండి, ఆ చెట్టు పేరు రోహణ అనమాట. ఆ చెట్టు దగ్గరకు వచ్చేసరికి అప్పుడు ఆ రోహణం అనే చెట్టు వెల్కమ్ చెప్తుంది, అంటే వచ్చి ఇక్కడ కూర్చొని తినమన్నట్టుగా ఒక కొమ్మని చూపిస్తుంది. సరే అని చెప్పి ఆ ఫోర్స్ అదే స్పీడ్గా ఎగురుతూ ఉంటాడు, అదే ఫోర్స్లో దిగుతాడు అనమాట. ఆ దిగేసరికి ఒక కొమ్మ ఇరిగిపోతుంది, కొమ్మ ఇరిగి పడిపోతూ ఉంటుంది. ఆ కొమ్మకి ఏమవుతుంది అంటే కొంతమంది ఋషులు వేలాడుతూ తపస్సు చేస్తూ ఉంటారు. ఆ కొమ్మ కింద పడిపోయింది అంటే ఆ ఋషులు మరణించడమో లేకపోతే వాళ్ళ తపస్సుకు భంగమో జరుగుతుంది. అది గమనించిన గరుత్మంతుడు వెంటనే తన ముక్కుతో ఆ కొమ్మని పట్టుకొని ఇలా మళ్ళీ తన తండ్రి దగ్గరికి వచ్చేస్తాడు. తన తండ్రి దగ్గరికి వచ్చేసరికి కశ్యప ప్రజాపతి చూసి వెంటనే అర్థం చేసుకొని ఆ ఋషులను ప్రార్థిస్తాడు అనమాట. ఇలా మా పుత్రుడు కొమ్మని విడిచిపెట్టాలంటే మీరు కింద పడిపోతారు అన్న దాంతో అలా పట్టుకున్నాడు. మీరు కొంచెం దయ ఉంచి హిమవత పర్వతం దగ్గరికి వెళ్ళి మీ తపస్సుని కంటిన్యూ చేసుకోండి అన్నట్టుగా చెప్తే సరే అని చెప్పేసి వాళ్ళు దిగేసి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటారనమాట. సరే ఇప్పుడు అది అలా ఉండగా గరుత్మంతుడు అడుగుతాడు, ఇలా కొమ్మ నోట్లో ఉండగా కష్టంగా తినడము, ఈ కొమ్మ ఏం చేయాలి అని అడిగితే ఇక్కడికి 1,00,000 యోజనాల దూరంలో నిష్పురుష పర్వతం అనే ఒక పర్వతం ఉంది. అక్కడ ఎవరు ఉండరు, దేవతలు కూడా అక్కడికి వెళ్ళలేరు, మానవులకి అస్సలు ఇంకే కాదు, అక్కడికి వేసే అంటాడు. సరే అది విన్న గరుత్మంతుడు ఆడికి వేసేసి అక్కడ కూర్చొని ఏనుగు తాబేల్ని ఆరగించి తన ఆకలి దప్పికల్ని తీర్చుకునేస్తాడనమాట. తీర్చుకున్న వెంటనే తన తండ్రి దగ్గర సెలవు తీసుకొని స్వర్గానికి బయలుదేరతాడనమాట గరుత్మంతుడు. ఆయన తన ఫుల్ వేగంతో స్వర్గం వైపు దూసుకొస్తూ ఉంటే ఇక్కడ స్వర్గంలో దానికి తగిన రియాక్షన్స్ జరుగుతాయన్నమాట. ఏమి అంటే స్వర్గంలో దారుణాగ్ని వర్షము, భయంకరంగా ఆకర్షణ నుంచి మేఘాలు లేకపోయిన గర్జనలు, దేవతలు పూలు తీసుకుంటే ఆ పూలు వెంటనే వాడిపోవడము, మళ్ళీ మేఘుడు రక్తవర్షాన్ని చేయడము, ఇవన్నీ ఇట్లా వింతలన్నీ స్వర్గంలో జరుగుతూ ఉంటాయి. ఈ వింతలు చూసి స్వర్గాధీశుడైన ఇంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళ్తాడనమాట. ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా ఇంత వింతగా జరుగుతుంది స్వర్గంలో అని బృహస్పతిని అడిగితే బృహస్పతి చెప్తాడనమాట, నీకు గరుత్మంతుడి గురించి తెలిసిందే కదా, గరుత్మంతుడు యొక్క కీర్తి నీకు నేను చెప్పక్కర్లేదు, ఆ గరుత్మంతుడు నీ మీదికి వస్తున్నాడు, అందుకే స్వర్గంలో ఇట్లా జరుగుతుంది. అసలు గరుత్మంతుడు ఎలా జన్మించాడు, అసలు గరుత్మంతుడి జననానికి కారణం ఏమనేది
బృహస్పతి ఇంద్రునికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఇంతకు ముందు పూర్వము కశ్యప ప్రజాపతి పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు అందరు దేవతలు వాళ్ళకు తగ్గట్టుగా యజ్ఞ హవిస్సులు తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. ఇంద్రుడు కూడా తన బలానికి తగ్గట్టుగా పెద్ద హవిస్సు తీసుకొని వెళ్తూ ఉండగా అక్కడ వాలఖిల్య మహామునులు వాళ్ళ శరీరం చాలా చిన్నదనమాట, బాటమ్ వేల్ అంతే ఉంటుంది. వాళ్ళు అందరూ కలిసి ఒక ట్విగ్ని అంటే ఒక కొమ్మని, చిన్న కొమ్మని మోసుకొని వెళ్తూ ఉంటారు. ఆ మోసుకొని వెళ్ళేటప్పుడు ఒక చిన్న నీటి సరస్సు లాగా వస్తే ఆ సరస్సు దాటడానికి చాలా కష్టపడుతూ ఉంటారనమాట. అది చూసి ఇంద్రుడు నవ్వి అంటే వెటకారంగా చెప్తాడనమాట, వెటకారంగా చేస్తాడు. అది చూసిన వాలఖ్య మహామునులు వెంటనే ఒక హోమం స్టార్ట్ చేస్తారనమాట. ఏమి అంటే ఇంకొక ఇంద్రుడిని తయారు చేయాలా అని, ఈ మహేంద్రుడిని పదవి నుంచి తీసేసి ఇంకొక ఇంద్రుడిని సబ్స్టిట్యూట్ చేయాలా అని ఒక హోమం స్టార్ట్ చేస్తారు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు భయపడిపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అందరినీ హెల్ప్ చేయమని అడుగుతాడనమాట, ప్రార్థిస్తాడు. మళ్ళీ వాలకిల్య మహామునులను కూడా ప్రార్థిస్తాడు, నన్ను క్షమించండి, నేను చేసిన తప్పుకు నన్ను క్షమించండి అని ప్రార్థిస్తే అప్పుడు కశ్యప ప్రజాపతి వచ్చి మీడియేట్ చేస్తాడనమాట. ఏమి అంటే, సరే ఇంద్రుడు ఎంతైనా తప్పు చేశాడు, కానీ బ్రహ్మదేవుడు కదా ఇంద్రునికి ఆ పదవి ఇచ్చిండేది, మీరు ఇలా ఇంకొక ఇంద్రుడిని తయారు చేసి సృష్టిస్తే ఆ బ్రహ్మదేవుని యొక్క వాక్కుకి మనము ఇది చేసినట్టు అవుతుంది. మీరు తొందరగా యజ్ఞాన్ని యజ్ఞాన్ని ఆపండి, ఇంకొక ఇంద్రుడిని తయారు చేయడం మంచిది కాదు అన్నట్టుగా చెప్తే సరే అని చెప్పేసి వాలకిల్య మహామునులు, సరే కశ్యప ప్రజాపతి చెప్తున్నాడు కాబట్టి మేము ఈ యజ్ఞాన్ని ఇక్కడితో ముగిస్తున్నాము, కానీ ఇప్పటివరకు మేము చేసిన యజ్ఞం ఫలితం వల్ల జన్మించే పుత్రుడు గరుత్మంతుడు అవుతాడు, అతను కశ్యప ప్రజాపతి యొక్క పుత్రునిగా పుడతాడు అని చెప్పి చెప్తారనమాట. ఆ గరుత్మంతుడే ఇప్పుడు స్వర్గం మీదకి అమృతాపహరణం కోసం వస్తున్నాడు, అందుకే స్వర్గంలో ఇలా జరుగుతుంది అని బృహస్పతి ఇంద్రుడికి చెప్తాడనమాట. ఇది విన్న ఇంద్రుడు వెంటనే మొత్తం స్వర్గంలో అంతా సెక్యూరిటీని ఇంక్రీజ్ చేసి అమృతాపహరణ జరగకుండా చూడాలని చూస్తాడనమాట. మెయిన్గా అమృతాన్ని రక్షిస్తూ ఉంటారు కదా భటులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అమృతాన్ని గట్టిగా రక్షించాలి అంటే బాగా చూసుకోవాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడనమాట. దీంతో గరుత్మంతుని జననం పూర్తవుతుంది. మనం మిగతా కథని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాము. మహాభారతం అనే ఈ జర్నీలో నాతో పాటు మీరు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేల్ ఎపిక్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మన మహాభారతం జర్నీని కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.